ఉత్కంఠభరితంగా సాగిన అనికాశ్రీ కథ సుఖాంతమైంది. అనికాశ్రీకి సీరియల్ పిచ్చి ఉందన్న ప్రచారం అబద్ధమని తేలిపోయింది. ఆమె తల్లిదండ్రులతో ఉంటే హాని కలుగుతుందన్న కల భయాన్ని కూడా అధికారులు కౌన్సిలింగ్తో పోగొట్టారు. తల్లిదండ్రులతో ఉండడానికి అనికాశ్రీ షరతులు పెట్టిందన్న ప్రచారం జరిగినా అదేం లేదని, పాప తమతో రావడానికి అంగీకరించిందని పేరెంట్స్ చెప్పారు. హైదరాబాద్ బాలిక అనికాశ్రీ జూన్ 7న స్కూల్ కని చెప్పి ఇంటి నుంచి అదృశ్యమైంది. 40 రోజుల దాకా ఆచూకీ లేక తల్లిదండ్రులు చాలా కంగారు పడ్డారు. చివరకు ముంబై పోలీసుల సమాచారంతో అనికాశ్రీ సేఫ్ అని తేలింది. దీంతో తల్లిదండ్రులు పీల్చుకున్నారు. హుటాహుటిన బయలుదేరి ముంబై వెళ్లారు. కానీ అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది. తల్లిదండ్రుల్ని చూడ్డానికి కూడా అనికాశ్రీ ఇష్టపడలేదు. దీంతో పేరెంట్స్ ను వెనక్కి పంపేసిన ముంబై పోలీసులు ఆ తరువాత సైబరాబాద్ పోలీసులతో అనికాశ్రీని హైదరాబాద్ పంపారు. ఇక్కడికొచ్చాక బాలికలు చైల్డ్ వెల్ఫేర్ కమిషన్. అప్పుడు అనికాశ్రీ చాలా విషయాలు చెప్పింది. తాను సీరియల్ పిచ్చితో ఇంట్లో నుంచి వెళ్లిపోలేదని, తాను తల్లిదండ్రులతో కలిసి ఉంటే వారికి హాని కలుగుతుందని కలొచ్చినట్లు చెప్పింది. దీంతో అనికాశ్రీకి కౌన్సిలింగ్ అవసరమని భావించిన అధికారులు బాలికా సదన్కు తరలించారు. అక్కడ సైకాలజిస్టులు అనికాశ్రీ తల్లిదండ్రులతో ఉండేలా ఒప్పించడంలో సక్సెస్ చెప్పేసాం మొత్తం అండి. ఇప్పుడు అమ్మాయితో మేము ఒక 20 నిమిషాలు మాట్లాడామండి. అంత క్లియర్ అండి, అంత ఏమీ లేదు. నేను ముందు మార్నింగ్ చెప్తానే కదండి, అమ్మాయితో మాతో మాట్లాడితే అంత క్లియర్ అయిపోతుంది. అమ్మాయితో మాట్లాడిందండి. కాకపోతే ఇప్పుడు పంపమంటే ఇంకేదో బెంచ్ ఉంది, ఇంకొక రోజు వెయిట్ చేయాలని చెప్పేసి అంటారండి. అమ్మాయితో ఇప్పుడు దాకా కూర్చుని అన్ని హ్యాపీ మాట్లాడుకుని అంత క్లియర్ అయిపోయిందండి. అమ్మాయి మమ్మల్ని చూడని పట్టుకుని ఏడుస్తుందండి. అమ్మాయి పట్టుకుని అంటే ఏంటంటే ఆమెకి ఏంటంటే డైరెక్ట్ ఫేస్ కాక మాకు కుదరలే. ఇప్పుడు మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని మాట్లాడితే అంతా చేసినా వచ్చేస్తా అంటుంది అమ్మాయి. ఏమి లేదు, ఇష్యూ నథింగ్ అండి, వచ్చేస్తా అంటుంది. అంతా అయిపోయింది. ఓకే, ఇబ్బంది అనుకుందండి. చెప్పు కళలు అలా వస్తుంటాయి అమ్మవి, దాన్ని ఎక్కువ ఇచ్చేసుకోకూడదు. కళలు వస్తుంటాయి జనరల్గా, మాకు కూడా వస్తుంటాయి అవన్నీ. సరే డాడీ అని చెప్పేసి. అయితే పేరెంట్స్ తో ఉండేందుకు అనికాశ్రీ కొన్ని షరతులు పెట్టిందని కలకలం రేగింది. తాను ఇంటికి వెళ్లడానికి సిద్ధమే కానీ అక్కడ ఉండి చదువుకోనని తేల్చి చెప్పేసింది. రెసిడెన్షియల్ స్కూల్లో జాయిన్ చేసి ఫీజులు తల్లిదండ్రులే కట్టాలని డిమాండ్ చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే కౌన్సిలింగ్ తో ఈ ఫీలింగ్స్ నుంచి అనికాశ్రీ బయటపడి ఆనందం వ్యక్తం చేశారు. అది కౌన్సిలింగ్ చేస్తారండి, తను కొంచెం రిలీవ్ అయింది దాంట్లోంచి. ఇప్పుడు కౌన్సిలింగ్ తర్వాత ఓకే అయింది, వచ్చేస్తానని చెప్తుందండి. వాళ్ళ తప్పకుండా అండి, పాప మా తొందరలోనే 2-3 డేస్లో తను అప్పగిచ్చేస్తానని చెప్పారు. అలా ఏ ప్రాసెస్లు ఉన్నాయంట, అయిపోయిన తర్వాత మాకు పాపను అప్పగిచ్చేస్తారు. అనికాశ్రీ కేసు ప్రస్తుతం బెంచ్ పర్యవేక్షణలో ఉంది కాబట్టి ఫార్మాలిటీస్ పూర్తి చేయడానికి 2 రోజులు పడుతుందని అధికారులు చెప్పారు. దీంతో పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉన్నారు.